హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్, జై భారత్. నేను దిగంబర్ కామ్లే. ప్రస్తుతం ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు సమతా సైనిక్ దళ్ అనే రెండు సంస్థల్లో నేషనల్ క్యాడర్లో ఉన్నాను. దేశవ్యాప్తంగా అంబేద్కరిజం వ్యాప్తి కొరకు నా వంతు నేను కృషి చేస్తున్నాను. గతంలో 9 సంవత్సరాల పాటు కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేశాను. తప్పని పరిస్థితుల్లో పూర్తి సమయము సమాజానికి కేటాయించాలి అని ఒక ఆలోచనకు వచ్చి బాబాసాహెబ్ యొక్క మాతృ సంస్థను సారీ ఫ్రెండ్స్, ఇక్కడ కరెంట్ పోయింది. ఇలా రావాలి మరి. సాయంత్రం వేళ గాలి దుమారము రావడం చేత కరెంటు ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పటివరకు లేకుండే ఇప్పుడే వచ్చిందంటే మళ్ళీ సమస్య స్టార్ట్ అయింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కరిజాన్ని, బాబాసాహెబ్ యొక్క మాతృ సంస్థని బలపరచడానికి నా వంతు కృషిగా నేను గత 5-6 సంవత్సరాల నుండి ఫుల్ టైమర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు తెలంగాణ యంగ్ లీడర్స్ ఫోరం మిత్రుడు, ప్రజానాయకుడు, సమాజాన్ని స్థాపించడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత బలహీన కులాల హక్కుల కొరకు ఎల్లవేళలా పోరాటం చేసేటటువంటి మిత్రులు భద్రగారు మాట్లాడడంతో, అదేవిధంగా తెలంగాణ యంగ్ లీడర్స్ ఫోరం అధ్యక్షులు అన్నా జయంత్ అన్న వీళ్ళు కల్పించినటువంటి అవకాశాన్ని కాదని నేను తెలంగాణ యంగ్ లీడర్స్ ఫోరం ఈ పేజ్లో ఈరోజు మీ ముందర రావడం జరిగింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి మెడికల్ ఎమర్జెన్సీ, ఈ మెడికల్ ఎమర్జెన్సీలో ఈ కరోనా ఎఫెక్ట్, ప్రస్తుతం ఈ లాక్డౌన్ టైంలో ఉన్నటువంటి ఎఫెక్ట్, లాక్డౌన్ తర్వాత ప్రపంచంలో నెలకొనేటటువంటి ఆర్థిక సంక్షోభంతో ప్రతి దేశంలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటే భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు నెలకోవచ్చు, మరి ఆ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం భారతదేశం దగ్గర ఉందా? లక్షల మంది ఈరోజు ప్రపంచ దేశాలు, అనేక దేశాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కరోనా మూలంగా ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడినట్లయితే డెఫినెట్గా వాళ్ళ ఉపాధిని, వాళ్ళ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. ఒకవేళ అలా జరిగితే మన దేశంలో పరిస్థితి ఏమిటి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సగౌరవంగా చెప్పుకుంటాము, భారతదేశంలో 67%
యువత ఉంది అని. ఈ మాట ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లలో ఎవడైనా నాయకుడు మాట్లాడినప్పుడు, లేదా యువత అనే పదం ఎక్కడన్నా వినడానికి లేదా చదవడానికి దొరికినప్పుడు నిజంగా నేనైతే చాలా ఆశ్చర్యపడతాను, ఆశ్చర్యానికి లోనవుతాను. ఆశ్చర్యానికి లోను కావడానికి కారణం ఏంటి? మరి 67% యువత ఉంది కాదంటారా అని అంటే, యువత అంటే ఎవరు? యువత ఎవరిని అంటారు? యువకుల యొక్క బాధ్యతలు ఏమిటి? నేను తరువాత అంశంలో రావడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం ఈరోజు 1991 తర్వాత ఆర్థిక సరళీకరణ పేరిటో ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్లో భాగస్వాములమై ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నప్పుడు మన దేశం యొక్క అభివృద్ధి కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి మార్పును ప్రపంచ దేశాలతో పోలుస్తాము. అది ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యొక్క భాగము. అయితే ఒక సందర్భం గుర్తు చేస్తాను. ఆ రోజు 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం లభించినప్పుడు ఈ దేశం యొక్క మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తన ఉపన్యాసంలో మనం సాధించిన ఘన విజయానికి ఇదొక ప్రారంభ అవకాశము, దాన్ని ఈరోజు మనం ఒక పండుగగా భావిస్తున్నాము. పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని, అసమానతల్ని అంతమొందించాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉంది అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్తున్నారు. దేన్ని అంతమొందించాలంటున్నారు? పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని, అదేవిధంగా అసమానతల్ని అంతమొందించాల్సినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉంది అని 1947లో ఆగస్టు 15న ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నేడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 70 సంవత్సరాల కాలంలో పండిత్ జవహర్లాల్ గారు ఇచ్చినటువంటి మాట మనం నిలబెట్టుకున్నామా లేదా అనేది చూద్దాము. అయితే యువత అనే బాధ్యత మీద వచ్చినప్పుడు యువత అంటే ఏమిటి, యువకుల యొక్క బాధ్యత ఏమిటి, ఇది తెలుసుకోవాలంటే దీనికంటే ముందు మనం ఈ దేశం యొక్క పరిస్థితులు, ఈ దేశంలో నెలకొని ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకున్న తర్వాత దానికి బాధ్యత ఎవరిది, బాధ్యులు ఎవరు, మరి దాన్ని పరిష్కరించడానికి ఎవరు ముందుకు రావాల్సి ఉంటుంది, ఆ క్రమంలో యువకుల యొక్క బాధ్యత చెప్పే ప్రయత్నం చేస్తాను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ చాలా స్పష్టంగా పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అదేవిధంగా అనారోగ్యాన్ని, అసమానతల్ని జయించాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని మీద ఉంది, మన మీద ఉంది అంటున్నాడు. ఒక దేశ ప్రధాని మన మీద ఉంది అని అంటున్నాడంటే, ఒక దేశాన్ని ఉద్దేశించి అంటున్నాడంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద ఆ బాధ్యత ఉన్నదని అర్థము. నేడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్ర సమరంలో, ఆ ఉత్సవంలో ఇచ్చినటువంటి మాటను పూర్తి చేసుకొని 70 సంవత్సరాలు కావస్తుంది. ఈ 70 సంవత్సరాల్లో మనం అనుకున్న దిశలో మన ప్రయాణం కొనసాగిందా అనే విషయం మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి, పేదరికంలో భారతదేశం ఈరోజు ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. పేదరికంలో
ఈరోజు భారతదేశము ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. పేదరికంలోనే మొదటి స్థానంలో లేదు. ఈ దేశ ప్రజలకు కావలసినటువంటి పౌష్టికాహారము లభించక పౌష్టికాహార లేమితో మరణించే వారి సంఖ్య ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువ. పేదరికంలో మొదటి స్థానంలో ఉంది. పౌష్టికాహార లేమితో సంభవించే మరణాల్లోనే భారతదేశము మొదటి స్థానంలో ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆర్థిక పితామహుడు అడమ్ స్మిత్ 1976లో రాసినటువంటి గ్రంథం వెల్త్ ఆఫ్ నేషన్. వెల్త్ ఆఫ్ నేషన్ గ్రంథంలో అడమ్ స్మిత్ ఆర్థిక పితామహుడు ఏం చెప్తున్నాడంటే, ఏ దేశంలో అయితే అధిక జనాభా పేదరికంతో బాధపడుతుందో ఆ దేశాల అభివృద్ధి పథంలో ముందుకు సాగలేవు. అంటే ఏ దేశంలోనైతే అధిక మొత్తం జనాభా పేదరికంలో మగ్గుతుందో ఆ దేశము అభివృద్ధి పథంలో కొనసాగదు, అభివృద్ధి పథంలో ఉండదు అని చెప్తున్నాడు. అంటే ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరము భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశంలోనే ఉంది, కానీ అభివృద్ధి చెందిన దేశంలో లేదు. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచంలో పేదరికంలో మొదటి స్థానంలో ఉన్నాము. పౌష్టికాహార లేమితో ప్రపంచంలో అత్యధిక శాతం మరణించేవారు మన దేశంలోనే ఉన్నారు. పౌష్టికాహార లేమితో ఈ ప్రపంచంలో చిన్నపిల్లలు, బాలలు, 6 సంవత్సరాల లోపు బాలలు మరణించే వారి సంఖ్య భారతదేశంలోనే ఎక్కువ. దాదాపు 51.4% మహిళలు ప్రొడక్టివ్ ఏజ్లో, అంటే 15 నుండి 49 సంవత్సరాల వయస్సు లోపు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు ఎనీమియా, రక్తహీనతతో ఈ దేశంలో బాధపడుతున్నారు. అదేవిధంగా 37.9% 5 సంవత్సరాల లోపు స్టంటెడ్ అంటే అది మీకు తెలుసు. దాదాపు 20% పిల్లలు వేస్టెడ్, అంటే వాళ్ళ వయస్సుకు తగినటువంటి బరువు మరియు ఎత్తును కలిగి లేరు అని అర్థము. ఇది 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మన యొక్క పరిస్థితి. దేశం యొక్క అభివృద్ధి అడమ్ స్మిత్ ఆర్థిక పితామహుడు చెప్పినటువంటి వెల్త్ ఆఫ్ నేషన్ అనే గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, ఏ దేశంలో అయితే అధిక శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతారో ఆ దేశము అభివృద్ధి పథంలో ఎన్నడూ కొనసాగదు అని చెప్తున్నాడు. పేదరికంలో మొదటి స్థానంలో ఉన్నాం. పౌష్టికాహార లేమి మరణాల్లో, ఈ దేశంలో సంభవించేటటువంటి మరణాల్లో 50% మరణాలు ఆహార లేమితో జరుగుతున్నాయి. ఆహార లేమితో ప్రతి 4గురిలో ఒక బాలుడు పౌష్టికాహార లేమితో మరణిస్తున్నాడు. అదేవిధంగా ఒక సందర్భంలో ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు ఏం చెప్తుందంటే, ఎవరైతే కనీస జీవన ప్రమాణాన్ని పొందలేకపోతున్నారో వారిని పేదవారిగా పరిగణించవచ్చు అని చెప్తుంది. ప్రపంచ బ్యాంకు ఎవరైతే కనీస జీవన ప్రమాణాన్ని పొందలేకపోతున్నారో వారిని పేదవారిగా పరిగణించవచ్చు. మరి మన జీవన ప్రమాణం భారతదేశంలో ఏ విధంగా చూస్తే, సరిపడినంత ఆహారం లేనటువంటి జనాభా ఈ దేశంలో 52% ఉంది. అదేవిధంగా సరైన నీరు లేనటువంటి జనాభా 51% ఉంది. సరైన ఇంటి వసతి లేని జనాభా 71% ఉంది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేవారు 77.7% మంది ఉన్నారు. ప్రమాదకరమైనటువంటి అలవాట్లు కలిగి ఉన్నవారు 62% మంది ఉన్నారు. అదేవిధంగా సరైన వైద్యం అందుబాటులో లేనివారు 63% ఉన్నారు. ప్రపంచ బ్యాంకు ఏమంటుందంటే, కనీస జీవన ప్రమాణాన్ని పొందలేకపోతున్న వారు పేదవారిగా పరిగణించవచ్చు అని చెప్తుంది. మన పరిస్థితి ఏమో ఇంత దారుణంగా ఉంది. ఎక్కడ? 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో. అదేవిధంగా
పేదరికం అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ గారు పేదరికం అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఈ దేశం ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రయాణం చేస్తుంది. మరి దేశంలో వనరులు లేవా అంటే దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి 60% సంపాదన, దేశ సంపాదన 1% ప్రజల దగ్గర ఉంది. 60% దేశ సంపాదన 1% ప్రజల దగ్గర ఉంది. అదేవిధంగా 9 మంది కుబేరుల సంపాదన ఏకంగా 50% జనాభా సంపాదనతో సమానము. 9 మంది కుబేరుల సంపాదన దాదాపు 50% జనాభా సంపాదనతో సమానము. 119 మంది అత్యంత సంపన్నులు వద్ద ఉన్నటువంటి ధనము 28 లక్షల కోట్ల రూపాయలు. 28 లక్షల కోట్ల రూపాయలు. అదే పేదరికంతో పౌష్టికాహారం లేమితో మరణిస్తున్నారంటే మీకు ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏం చెప్తానంటే, ఆహార ఉత్పన్నాల్లో రికార్డు స్థాయిలో ఆహార ఉత్పన్నాలు భారతదేశంలో నమోదవుతాయని నేను చెప్పట్లేదు, ప్రభుత్వమే ప్రతి ఏటా లెక్కలు చెప్తుంది. ఆహార ఉత్పన్నాల్లో రికార్డు స్థాయిలో ఉత్పన్నమయ్యేటటువంటి ఈ దేశంలో 50% మంది పౌష్టికాహార లేమిస్తో మరణిస్తున్నారంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఇది ఒక సమస్య. నెహ్రూ గారు చెప్పింది ఒకటి పేదరికం, రెండవది అజ్ఞానం. అజ్ఞానం అనే విషయానికి వచ్చేసరికి దీని గురించి ఆలోచిస్తేనే ఈ దేశాన్ని చూస్తే భయమేస్తుంది. నేడు ఈ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ యుగంలో ప్రపంచ దేశాలు పోటాపోటీగా అభివృద్ధి చెందుతూ ఉంటే, పోటాపోటీగా నూతన ఆవిష్కరణలు చేస్తూ ఉంటే, ఒకడు అత్యంత వేగంతో ప్రయాణించే రైలును కనుక్కుంటే మరొకడు ఇంకోటో కనుక్కొని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబడడానికి ప్రయత్నం చేస్తూ మనకు కనబడుతుంటే, నా దేశము ఆవు మూత్రంలో బంగారం వెతుకుతుంది. ఆవు మూత్రంలో బంగారం వెతుకుతుంది, ఆవు మూత్రంలో ఆరోగ్యాన్ని వెతుకుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ యువకులు ఒక అజ్ఞానంతో ఈ దేవుడి ఫోటోను 9 మందికి షేర్ చేసినట్లయితే మీకు లాభం జరుగుతుంది, మీకు ఆరోగ్యం లభిస్తుంది అని నాన్సెన్స్ అజ్ఞానంలో మగ్గుతున్నటువంటి సమాజం భారతదేశ సమాజము. ఎలక్ట్రానిక్ టెక్నాలజీ యుగంలో ప్రపంచ దేశాలు పోటాపోటీగా ఎదుగుతుంటే, ప్రతిరోజు ప్రతి క్షణము నూతన ఆవిష్కరణలు చేస్తూ ఉంటే, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు లేదా యువకులు ఆవు మూత్రంలో బంగారం వెతుకుతున్నారు, ఆవు మూత్రంలో ఆరోగ్యాన్ని వెతుకుతున్నారు. అదేవిధంగా ఫోటోలను షేర్ చేసుకుంటా ఇది 9 మందికి పంపితే ఆరోగ్యం లభిస్తుంది, ఇది 11 మందికి పంపితే ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వాట్సాప్, ఫేస్బుక్ లాంటి అనేక సామాజిక మాధ్యమాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ యువకులు ఒకరి పట్ల మరొకరు ద్వేషాన్ని కక్కుతూ ఈ దేశంలో నెలకొనున్నటువంటి అసలు సమస్యను పట్టించుకోవడం లేదు. అయితే ఈ అజ్ఞానము ఎంత భయంకరమైన స్థాయికి చేరిందంటే, జంతువుల కొరకు మనుషులను హింసించడం, చంపడము, ఇటువంటి అనేక భయంకర సంఘటనలు మనం ఈ మధ్య గమనిస్తున్నాము. బ్రీఫ్ డిస్కషన్లో వస్తే ఆ జ్ఞానం మీద చెప్తాను. అదే నెహ్రూ గారు 3వ అంశను ఏం చెప్పారంటే,
అనారోగ్యాన్ని జయించాలని చెప్తున్నారు. అనారోగ్యాన్ని అంతమొందించే గురుతర బాధ్యత మన మీద ఉంది, అంతే దేశ పౌరులైన మన మీద ఉంది అని నెహ్రూ గారు 1947 స్పీచ్లో చెప్పడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో 185 మంది వివిధ రోగాలతో బాధపడుతున్నారు. ఇది మన దేశం యొక్క ఆరోగ్య పరిస్థితి. 185 మంది వివిధ రోగాలతో బాధపడుతున్నారు. అంటే నెహ్రూ గారు చేసినటువంటి ఉపన్యాసంలో 3వ అంశాన్ని కూడా మనం సాధించలేదు. ఇక 4వ అంశము అసమానతల్ని అంతమొందించాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉంది అని చెప్తున్నారు. దేశ స్వాతంత్ర్యానంతరము ఈ దేశంలో కులం, మతం పేరిట నెలకొన్నటువంటి అనేక రకాల అసమానతలు ప్రతి రోజుకు పెరుగుతూనే ఉన్నాయి, కానీ దాని అంతం ఎక్కడ జరగట్లేదు. ప్రతి ఒక్కడు తన కుల సంఘాన్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి ఒక్కడు వాట్సాప్లో తన కులం గ్రూప్ను ఏర్పాటు చేసి అక్కడ మరో కులం మీద ద్వేషం కక్కుతూ ఆనందం పొందుతున్నాడు. ప్రతి ఒక్కడు మతం పేరిట నెత్తికి ఆ మతానికి సంబంధించినటువంటి ఐడెంటిటీస్ పెట్టి చందాలు వసూలు చేసుకుంటా మత్తు పానీయాలు సేవించి ఈ దేశ సంపత్తిని ధ్వంసం చేస్తున్నారు. అంటే ఈ అసమానతల్ని కూడా మనం జయించలేదు ఈ 70 సంవత్సరాల కాలంలో. మీకు ఒక విషయం ఇక్కడ గుర్తు చేస్తాను. 1959, 60, 61 ఈ మధ్య ప్రాంతంలో చైనాలో అత్యంత భయంకరమైన కరువు ఏర్పడింది. ఆ కరువులో సుమారుగా 20 మిలియన్ల ప్రజలు మరణించడం జరిగింది. 20 నుండి 30 మిలియన్ల ప్రజలు 30 మిలియన్ల ప్రజలు మరణించారని చైనా ప్రభుత్వం ఆ రోజు చెప్పుకొచ్చింది. 1989, 59, 60, 61 ఆ ప్రాంతంలో. అదే సమయంలో చైనాలో ఏర్పడినటువంటి కరువును దృష్టిలో పెట్టుకొని లండన్కు చెందినటువంటి కొంతమంది సామాజిక కార్యకర్తలు ఒక ఓడ నిండా ఆహార పదార్థాలను చైనా దేశానికి పంపించడం జరిగింది. అప్పుడు ఆ చైనా దేశంలో ఉన్నటువంటి వాలంటీర్స్ యువకులు ఆ బోటు మీద మేము ఆకలితో మరణించడానికి సిద్ధపడతాము, కానీ మేము ఒకరి దగ్గర తలొగ్గడానికి ఎన్నటికీ ముందు రాము అని చెప్తారు. అంటే అక్కడ ఏర్పడినటువంటి కరువును దృష్టిలో పెట్టుకొని ఇంగ్లాండ్ వాళ్ళు కొంతమంది సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చైనాకు ఆహార పదార్థాలను పంపితే మేము ఆకలితో చావడానికి సిద్ధమే, కానీ మేము మరొకరి దగ్గర తల వంచము అని ఛాలెంజ్ విసురుతుంది. అదే పరిస్థితి గిట భారతదేశంలో నెలకొన్నట్లయితే, అటువంటి ఓడను భారతదేశానికి వచ్చినట్లయితే ముందుగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, పుజారులు దానికి పూజలు చేసి నిమ్మకాయలు కట్టి ఇంకా అనేక రకాల నాన్సెన్స్ చేసి ఆ తర్వాత ఆహార పదార్థాలు పంచుకోవడంలో కొట్లాడి చచ్చేవారు కావచ్చు. అంటే చైనాలో దాదాపు 1959 నుండి 61 ప్రాంతంలో ఏర్పడినటువంటి భయంకరమైనటువంటి కరువు అని చూస్తే దాదాపు 60-61 ప్రాంతంలో చైనా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి పేదరికం ఏ విధంగా ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పేదరికం ఇంకో అంశం మీద ముడిపడి ఉంది. అది ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం. అది చాలా క్లియర్గా ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేసే అంశాల్లో విద్య, ఆరోగ్యం ప్రధానమైనది అనే సూత్రాన్ని ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయి. ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేసే అంశాల్లో విద్య,
ఆరోగ్యం ప్రధానమైనది అనే సూత్రాన్ని ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయి. ప్రాథమిక విద్యలో ఈరోజు చైనా ప్రపంచంతో పోటీ పడుతుంది. ఈరోజు చైనా 1961 ఆ ప్రాంతంలో కరువుతో ఆకలితో సుమారు 30 మిలియన్ల మంది ప్రజలు అక్కడ చనిపోయే పరిస్థితి ఉంటే ఈరోజు ప్రాథమిక విద్యలో చైనా ప్రపంచంతో పోటీ పడుతుంది. కానీ భారతదేశంలో ప్రాథమిక విద్య ఏ పరిస్థితిలో ఉంది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రాథమిక విద్యను వాంటెడ్లీ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ నెగ్లెక్ట్ చేస్తుంది. ఇక ప్రాథమిక ఆరోగ్యం అంటారా, ఈ దేశంలో ఆరోగ్య పరిస్థితులు ఎట్లున్నాయి అనే పరిస్థితికి వస్తే ఆరోగ్యం మీద నేను క్లియర్ డాటా ఇస్తాను మీకు. 185 మంది వివిధ రోగాలతో బాధపడుతుంటే ఏ విధంగా బాధపడుతున్నారు, మరి దీని బాధ్యత ఏమిటి, ప్రభుత్వము ఎటువంటి పబ్లిక్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇవి అన్ని అంశాల మీద నేను డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఇది మన దేశంలో ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం అంటే నెహ్రూ గారు చెప్పినటువంటి ఈ 4 అంశాలు కూడా ఇప్పటివరకు సాధించడంలో అసఫలమైనాము. తిరిగి ఈ దేశంలో 70 సంవత్సరాల్లో మనం సాధించింది ఏమన్నా ఉంది భారతదేశ స్వాతంత్ర్యానంతరం అంటే, ఈరోజు వరకు భారతదేశం ప్రపంచానికి 82 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. స్వాతంత్ర్యానంతరము భారతదేశం ఏం సాధించిందంటే 82 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసింది. ఇక స్పష్టంగా లెక్కలో రమ్మంటే 82,03,253 కోట్లు అప్పులు ఉంది. ఇది 2014 వరకు 54,90,763 కోట్ల అప్పు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పాలించినటువంటి సుదీర్ఘ ప్రయాణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పు 54,90,763 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు. ఇమీడియట్గా మన మోడీ గారు వచ్చేసరికి ఈ 6 సంవత్సరాల్లో 40 లక్షల కోట్ల అప్పును అంటే దాదాపు రెట్టింపు అప్పును చేశారు 6 సంవత్సరాల లోపు. ఇక 70 సంవత్సరాల స్వాతంత్రానంతరం ఈ దేశం సాధించింది 82 లక్షల కోట్ల రూపాయల అప్పు. పేదరికంలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. సంపాదన లేదా అంటే ఈ దేశంలో 1% ప్రజల దగ్గర ఈ దేశ సంపత్తి 60% ఈ దేశ సంపత్తి 1% ప్రజల దగ్గర ఉంది. 9 మంది ధనవంతుల యొక్క ఆదాయము ఈ దేశంలో ఉన్నటువంటి 50% ప్రజల యొక్క ఆదాయంతో సమానమని మనమే ఈ ప్రపంచానికి గర్వంగా లెక్కలు చెప్తున్నాము. ఈ పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? అయితే దీంట్లో రుణాల ఎగవేతలో నాకు తెలిసి ఈ 4 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయల రుణాలను, ప్రభుత్వ రుణాలను అంటే ప్రజలు ట్యాక్స్ ద్వారా కట్టేటటువంటి డబ్బులను 416 మంది ఎగ్గొట్టి ప్రపంచ దేశాలకు పారిపోయిండ్రు. అంటే ఈరోజు వరకు ప్రభుత్వం నుండి రుణాలు పొంది వాటిని ఎగ్గొట్టి మనకు కనబడేది నీరవ్ మోడీ, చోక్సీ, మాల్వియా ఈ 3-4 కనబడతారు. కానీ వాస్తవానికి ఈరోజు వరకు సుమారు 2 లక్షల మంది ఈ దేశంలో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి ప్రపంచ దేశాలకు పారిపోయి అక్కడ నివసిస్తున్నారు. 82 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి అప్పు ఉంది. ఇది ఒక సమస్య. అనారోగ్యం అయిపోయింది, అసమానత్వం అయిపోయింది. ప్రాథమిక విద్యలో మనం ఎంత వెనుకబడి ఉన్నామంటే ప్రపంచంలో వెనుకబడి ఉన్న దేశాల్లో ఘనా, ఇండోనేషియా, కెనియా, ఫిలిప్పీన్స్, జింబాబ్వే దేశాల కంటే ప్రాథమిక విద్యారంగంలో భారతదేశం వెనుకబడి ఉంది. కెనియా, ఘనా, ఫిలిప్పీన్స్, జింబాబ్వే, ఇండోనేషియా లాంటి దేశాల కంటే కూడా ప్రాథమిక విద్యలో భారతదేశం వెనుకబడి ఉంది. ఇక మరో మన దగ్గర ఉన్నటువంటి అంశము కరప్షన్, లంచగొండితనం. కరప్షన్లో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. కరప్షన్లో కూడా మనం మొదటి స్థానంలోనే నిలబడ్డాం. సారీ, ఈ మధ్యలో ఫోన్ డిస్టర్బెన్స్ ఉంది.
కరప్షన్లో ఈ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబడ్డం. 180 దేశాల జాబితాలో మన పొజిషన్ 80th ప్లేస్లో ఉన్నాం, 80వ స్థానంలో. దాని తర్వాత ఆహారపు కల్తీ, ఫుడ్ కరప్షన్. ఫుడ్ కరప్షన్ ఈ ప్రపంచంలో అత్యధికంగా జరిగేది భారతదేశంలోనే. ఈ ఫుడ్ కరప్షన్ మూలంగా భారతదేశంలో అనారోగ్య పరిస్థితులు నేడు మన మార్కెట్లలో మనం ఏదన్నా కొనుక్కొని తిందామంటే ఒక భయపూరిత వాతావరణం నెలకొని ఉంది. పాలు కల్తీ అవుతున్నాయి, మినిమం రిక్వైర్మెంట్స్ ఆయిల్స్ కల్తీ అవుతున్నాయి, ప్రతి ఆహార పదార్థము కల్తీ అవుతుంది. ఫుడ్ కరప్షన్లో కూడా మనము ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. స్త్రీల మీద దాడులు వచ్చేసరికి ఆ డాటా నేను ఇక్కడ చెప్పడం కంటే ఒక వాక్య చెప్తా. రీసెంట్లీ జరిపినటువంటి సర్వేలో, లాస్ట్ ఇయర్ సర్వేలో, ఇండియా ఈజ్ మోస్ట్ డేంజరస్ కంట్రీ ఫర్ ఉమెన్స్. కల్చరల్లీ, సంస్కృతి పరంగా, మతపరంగా స్త్రీని గౌరవిస్తాం, స్త్రీని పూజిస్తాము అని చెప్పేటటువంటి ఈనా దేశంలో ప్రపంచంలోనే స్త్రీలు నివసించడానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతు ఆత్మహత్యల్లో కూడా భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వికలాంగుల సమస్యలు భారతదేశంలో నెలకొన్నటువంటి పాపం వాళ్లకు పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడ లేవు. భ్రూణ హత్యలు దాదాపు ప్రపంచ దేశాల్లో చాలా తక్కువ జరుగుతాయి, భారతదేశంలో దాని శాతం ఎక్కువ. ఇది ఓవరాల్గా మనం ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో సాధించినటువంటి ఘన విజయాలు. ఇప్పుడు స్టార్టింగ్లో నేను ఒక పాయింట్ చెప్పాను, ఎవరైనా యూత్ గురించి మాట్లాడమనమంటే. ఒక లెక్చరర్గా నేను అనేక కాలేజీలలో, యూనివర్సిటీలలో, కాన్ఫరెన్స్లలో పాల్గొన్నాను. అనేక ఇష్యూస్ మీద, అనేక సబ్జెక్ట్స్ మీద అక్కడ ఉపన్యాసాలు కూడా ఇచ్చాను. నాకు తెలిసి యవత్మాల్ ఇంజనీరింగ్ కాలేజ్లో యూత్ కాన్ఫరెన్స్లో నాకు పిలిచినప్పుడు నేను యూత్ అనేసరికి ఆడ స్టార్టింగ్లోనే చాలా గట్టిగా నవ్వడం జరిగింది. అందరికీ అర్థం కాని విషయం, ఒకవేళ ఈ దేశంలో యూత్ అనేవారు బ్రతికి ఉంటే ఈ దేశంలో నెలకొన్నటువంటి ఈ అన్యాయాలను, ఈ అత్యాచారాలను, ఈ కరప్షన్ను, ఈ లంచగొండితనాన్ని, ఈ పాలకులు ఈ దేశాన్ని దోచుకునే పరిస్థితులు, మహిళల మీద అత్యంత భయంకరమైనటువంటి దాడులు, భ్రూణ హత్యలు ఈ దేశంలో నెలకొని ఉండేటివి కావు. యూత్ అంటేనే సమాజంలో నెలకొని ఉన్నటువంటి అన్యాయాలు, అత్యాచారాలను ఎదుర్కొని సమసమాజ స్థాపన కొరకు పోరాటం చేసేటటువంటి వారే యువకులు. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో యువకులు ఉన్నారా? భారతదేశంలో యువకులు ఉన్నారా అంటే నా సమాధానం, భారతదేశంలో పుట్టే ప్రతి వ్యక్తి ముసలోడయే పుడుతున్నాడు, ఇక్కడ యూత్ అనేవాడే పుట్టాడు. ప్రపంచంలో కేవలం మనం ఏజ్ లెక్కల ప్రకారము అంటే 18 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల వరకు ఇది యూత్ పాపులేషన్, లేదా 35 సంవత్సరాల వరకు ఇది యూత్ పాపులేషన్ అని ప్రపంచ దేశాలకు 67% యూత్ పాపులేషన్ ఉన్నదని నమ్మగలుగుతున్నాం. కానీ వాస్తవానికి ఈ దేశంలో యూత్ అనేవాడు పుట్టట్లేదు. పుట్టిన ప్రతి ఒక్కడు తల్లి గర్భం నుండి బయట రాగానే ముసలివాడవుతున్నాడు. కాబట్టి ఈ దేశంలో ఇన్ని అన్యాయాలు, అత్యాచారాలు, లంచగొండితనాలు, ఆహారపు కల్తీ, భ్రూణ హత్యలు, స్త్రీల మీద దాడులు, లైంగిక వేధింపులు, ఇటువంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ఈ దేశంలో నిజంగానే యూత్ బ్రతికి ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితి భారతదేశానికి వచ్చేది కాదు. నెహ్రూ గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి, నేను ఈ దేశం నుండి పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని, అసమానతల్ని అంతమొందించాల్సిన గురుతర బాధ్యత భారత పౌరులైన మన మీద ఉంది అని 1947 ఆగస్టు 5న దేశ ప్రజల్ని ఉద్దేశించి నెహ్రూ గారు మాట్లాడితే,
ఈరోజు పేదరికంలో మొదటి స్థానంలో ఉన్నాం, అజ్ఞానంలో అయితే ఆవు మూత్రంలో బంగారం వెతుకుతున్నాం. ఇంకా దానికంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ప్రపంచ దేశాల్లో ఎవడు ఒకడు అత్యంత వేగంగా పరిగెత్తే రైలును కనుక్కుంటే మనం మాత్రం ఆవు మూత్రంలో ఆరోగ్యాన్ని వెతుకుతున్నాం. ఇక అనారోగ్యం పరిస్థితుల్లో 185 మంది వివిధ రోగాలతో బాధపడుతున్నారు. అసమానతల విషయంలో వాట్సాప్ యూనివర్సిటీలో లిమిటెడ్ కుల సంఘాల గ్రూపులు ఏర్పాటు చేసి మరో కులం మీద ద్వేషం కక్కుతూ ఆనందం పొందుతున్నాము. ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో యూత్ ఉన్నారా? ఒకవేళ ఈ దేశంలో యూత్ ఉన్నట్లయితే ఈ దేశంలో ఈ పరిస్థితులు నెలకొని ఉండేవా? ఈ దేశంలో పటిష్టమైన రాజ్యాంగం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం అంతా ప్రతిష్టమైన రాజ్యాంగం మరెక్కడ లేదు. రాజ్యాంగం కంటే పూర్వం ఈ దేశంలో బ్రాహ్మణ ధర్మము, ఈ దేశంలో అనేక పీడిత బహుజన కులాలను మతం పేరిట అనేక ఆంక్షలు పెట్టి వాళ్లకు చదువులు లేకుండా, వాళ్లకు సంపాదన లేకుండా, వాళ్లకు భూమి నుండి సంపాదన నుండి అన్నిటి నుండి దూరం చేసింది. ఆ రాజ్యాంగం అమలు కంటే ముందు పరిస్థితులు పక్కన పెట్టేస్తే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి మనము ఈరోజు ప్రపంచంలో ఏ స్థాయిలో ఉన్నామంటే ప్రాథమిక విద్యలో ప్రపంచంలో అత్యంత వెనుకబడినటువంటి దేశాల కంటే కూడా మనం వెనుకబడి ఉన్నాము. ఇది ఈ దేశం యొక్క పరిస్థితి. పౌష్టికాహార లేమితో ఈరోజు కరోనా ఈ లాక్డౌన్లో పేద పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ దేశంలో నిజమైన యూత్ అనేవారు బతికి ఉంటే ఈ దేశంలో ఏనా పేదరికంలో ఉన్నటువంటి వాడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈ దేశంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక సాగుయోగ్యమైనటువంటి భూమిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. 185 మిలియన్ల హెక్టార్ల సాగుయోగ్యమైన భూమి భారతదేశంలో ఉంది. 185 మిలియన్ల హెక్టార్ల భూమి సాగుయోగ్యమైనదైతే అందులో 55 మిలియన్ల హెక్టార్ల భూమికి నీరు అందుతుంది. ఇది ప్రపంచంలోనే మొదటి స్థానం. అంటే సాగుయోగ్యమైన భూమికి నీరందే దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ ఉత్పన్నాల్లో ప్రపంచం మొత్తంలో 25% వరిని మనం పండిస్తున్నాం, 21% గోధుమల్ని మనం పండిస్తున్నాం, 19% పప్పు ధాన్యాలు మనం పండిస్తున్నాం, 90 మిలియన్ టన్నుల పాలను ఉత్పన్నం చేసి ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. అటువంటి దేశంలో సగం జనాభా 50% మరణాలు పౌష్టికాహార లేమితో మరణిస్తున్నాయంటే ఈ దేశంలో యువకులు అనే వారే బతికిలేరు. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు ముసలితనంతో పుడుతున్నాడు. కాబట్టి ఈ దేశంలో ఇటువంటి దారుణాలు నెలకొని ఉన్నాయి. ఒక సామాజిక బాధ్యత లేదు, సమాజం పట్ల అవగాహన లేదు, దేశభక్తి లేదు. వీటన్నిటికీ కారణం ఏంటంటే భారతీయులకు దేశభక్తి లేదు. భారతీయుల దేశభక్తి ఏమిటంటే మరో మతాన్ని ద్వేషించడము, జంతువుల పేరిట ఒక సమూహాన్ని హత్యలు చేయడము, ఒక మతాన్ని ద్వేషించడము, జంతువుల పేరిట మానవులను హత్య చేయడము, ఇది మన దేశభక్తి. రాళ్ళ రప్పల కొరకు మనుషుల్ని చంపడము, కులం కొరకు మనుషుల్ని చంపడము, ఇది మన దేశభక్తి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. దేశం అంటే రాళ్ళు రప్పలు, సముద్రము, నదులు, కొండలు కావు. దేశం అంటే ప్రజలు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం కొరకు, సమానత్వం కొరకు, స్వేచ్ఛ కొరకు, వాళ్ళ మధ్య సోదర భావం నిర్మాణం చేయడానికి పనిచేసేవారే దేశభక్తులు. గాంధీ ఒక సందర్భంలో ఏమంటాడంటే మనం మొదట భారతీయులం, ఆ తర్వాత హిందువులమైనా ముస్లింలమైనా అని. మంచిదే. గాంధీ కొటేషన్ చూసేంత వరకు ఇది చాలా మంచిదే. మనం బాబాసాహెబ్ను ఒక ఎస్సీ వాడిగా గుర్తించడం కాబట్టి ఎస్సీ వాళ్ళే చదువుకోవాలి బాబాసాహెబ్ను. అంటే మనం దేశంలో ఉన్నటువంటి సమస్య అది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే మనం మొదట చివర కూడా భారతీయులమే.
మనం మొదట చివర కూడా భారతీయులమే కావాలి, భారతీయులు తప్ప మరొకటి కారాదు అని చెప్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశం పట్ల చాలా గొప్ప ఆలోచన ఉంది. ఈ దేశ నిర్మాణంలో బాబాసాహెబ్ యొక్క పాత్ర చాలా గొప్పది. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే, మనం రాజ్యాంగం రాస్తున్న క్రమంలో రాజ్యాంగ సమితిలో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో, సంవిధాన సభలో ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య కులాలు, ఈ దేశంలో ఉన్నటువంటి పెత్తందారి కులాలు, ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు రాజ్యాంగ సంవిధాన సభలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో బాబాసాహెబ్కు పూర్తి అవకాశం ఇవ్వలేదు, పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదు. పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లయితే ఈ దేశంలో ఒక కంక్లూషన్ ఇక్కడ వస్తాను. దేశభక్తి భారతీయులకు లేదు, దేశభక్తి లేకపోవడానికి కారణము భారతదేశంలో కుల వ్యవస్థ. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కులానికి ఒక సంస్కృతి ఉంది, ప్రతి కులానికి ఒక ఆచారం ఉంది, ప్రతి కులానికి ఒక కట్టుబాటు ఉంది. వాడు ఆ కులం అనే పంజరంలోనే బంధించబడి వాడి సంస్కృతిని కాపాడడానికి, వాడి కట్టుబాట్లను కాపాడడానికి, వాడి ఆచారాలను కాపాడడానికి కట్టుబడి ఉంటాడు. దేశం ఎటుపోయిన వాడికి సమస్య లేదు, దేశం పతనమైన వాడికి సమస్య లేదు. అసలు దేశం అంటే తెలియదు. దేశం అంటే ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మెరుగుపరిచే బాధ్యత యువకుల మీద ఉంది అని వాడికి తెలియదు. దేశభక్తి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడికి లేకపోవడం కారణం చేత, ప్రతి ఒక్కడు కులం చేత బంధించబడి ఉండటం చేత వాడికి దేశభక్తి రాకుండా వాడు కేవలం వాడి లిమిటేషన్లనే బ్రతకడం కారణం చేత ఈ దేశంలో స్వాతంత్ర్యానంతరము ఈ అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి బాధ్యత ఏ రాజకీయ నాయకులది కాదు, దీనికి బాధ్యత ఏ రాజకీయ పార్టీలది కాదు, దీనికి బాధ్యత పూర్తి స్థాయిలో ఈ దేశంలో ఉన్నటువంటి యువకులది. ఒకవేళ ఈ దేశంలో యువకులకు స్పృహ ఉన్నట్లయితే, ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు సామాజిక బాధ్యత ఉన్నట్లయితే, ఈ దేశంలో నెలకొన్నటువంటి ప్రతి అన్యాయాన్ని ఖండించేవాడు, ఎదుర్కొనేవాడు, స్త్రీల మీద అన్యాయం జరిగితే పోరాటం చేసేవాడు, భ్రూణ హత్యలు జరిగితే సమాజాన్ని ఎడ్యుకేట్ చేసేవారు, వేల సంవత్సరాల నుండి కుల అసమానతలు నెలకొన్నటువంటి ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేసేవాడు. అయ్యా, కులం కారణం చేత వాళ్ళని అణిచివేస్తున్నాము, వీళ్ళు శ్రమజీవులు, వీళ్ళు పండిస్తేనే అయ్యా నువ్వు తింటున్నావు, వీళ్ళు పండిస్తేనే మనకు పంట వస్తుంది అని తన తండ్రికి ఎడ్యుకేట్ చేసేవాడు. కానీ తండ్రి కంటే కొడుకుకు కుల స్వభావం ఎక్కువైంది, కులతత్వం ఎక్కువైంది. కొడుకు కంటే వాడి కొడుకుకు కులతత్వం పెరిగిపోయింది. ఇంకా దేశం ఎక్కడ బాగుపడేది? ప్రతి ఒక్కడం వీడంటాడు కాంగ్రెస్ ఈ దేశాన్ని పతనం చేసింది, వాడంటాడు బీజేపీ ఈ దేశాన్ని పతనం చేసింది. కాంగ్రెస్ పతనం చేయలేదు, బీజేపీ పతనం చేయలేదు. ఒకవేళ ఈ దేశంలో యువకుడు అనేవాడు బ్రతికి ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు తన సామాజిక బాధ్యత దేశంలో నెలకొని ఉన్నటువంటి ప్రతి సమస్య మీద స్పందించేవాడు. ఒకవేళ యువకుడు ప్రతి సమస్య మీద స్పందించినట్లయితే ఈ దేశం యొక్క వేల కోట్ల రూపాయలను దోచుకొని స్విస్ బ్యాంక్ లాంటి దేశాల్లో దాచిపెట్టేవారు కాదు. అడిగేవాడు లేడు. అన్యాయం జరిగిన అడగరు, కరప్షన్ జరిగిన అడగడు, ఆహార కల్తీ జరిగిన అడగడు, భ్రూణ హత్యలు జరిగిన అడగడు. ఈ విధంగా భారతదేశంలో నెలకొన్నటువంటి ప్రతి సమస్య యువకులతో ముడిపడి ఉంది. ఆ యువకులు ఈ దేశంలో బ్రతికి లేకపోవడం కారణం చేత ఈ దేశం ఇలా తగలబడింది. ఒకవేళ నిజంగా యువకులు తన బాధ్యతను నిర్వర్తించినట్లయితే, నానపోగానే కొడుకు లీడర్, మా కేసీఆర్ సాబ్ టర్మ్ అయిపోతుంది, ఇమీడియట్ నెక్స్ట్ సీఎం ఎవరంటే కేటీఆర్ గారు. చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడే తన కొడుకు లోకేష్ను తెర మీదకి తెస్తాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పాలకుడు అవుతాడు. రాజ్యాంగంలో అలా లేదే.
సారీ, ఫోన్ వచ్చింది. రాజ్యాంగంలో ఇటువంటి వ్యవస్థలు లేనప్పటికీ ఈ దేశంలో ఇటువంటి వ్యవస్థలు కొనసాగడానికి కారణం ఏంటి? ఈ దేశంలో ఇటువంటి వ్యవస్థలు కొనసాగడానికి కారణం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి చదువుకున్న యువత సామాజిక బాధ్యతను కలిగి ఉన్నట్లయితే అతడు ప్రశ్నించేవాడు, ఖండించేవాడు. తండ్రి తర్వాత నువ్వు ఎట్లా అవుతావు, మేము లేమా అని సారీ, ఫోన్ డిస్టర్బెన్స్. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు స్పందించి ప్రశ్నించేవారు, శిస్తాన్ని ప్రశ్నించేవారు. కానీ యువకులు లేరు కాబట్టి యువకులకు ఆ సామాజిక స్పృహ లేదు కాబట్టి వాళ్ళు ప్రశ్నించడం లేదు. వాళ్ళు ప్రశ్నించకపోవడం చేతనే వాళ్ళ కొడుకులు రాజ్యమేలుతూనే ఉంటారు. వాళ్ళు పాలకులుగా ఉంటారు, మనం పాలితులుగానే ఉండాలి. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 38లో ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్వయాన్ని చేకూర్చే వ్యవస్థను నిర్మాణం చేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి డైరెక్షన్ ఇచ్చారు. సామాజిక సమానత్వం ఎట్లాగూ సాధించలేదు. మనం కులమనే గజ్జితో బ్రతుకుతున్నాం కాబట్టి ఆ స్పృహ మనకు లేదు. ఆర్థిక సమానత్వం సాధించడానికి భారత రాజ్యాంగంలో అనేక రకాల హక్కుల్ని భారత పౌరులకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. కానీ వాటిని మనం తెలుసుకోలేదు. తెలుసుకోకుండా వాడు జాగ్రత్త పడుతున్నాడు. రాజకీయ సమానత్వం సాధించమని చెప్పింది ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 38లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్వయాన్ని ఏర్పాటు చేసే వ్యవస్థ నిర్మాణం చేయాలని. అది జరగకపోవడానికి కారణం ఏమిటంటే ఆ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటటువంటి యువతరం భారతదేశంలో బ్రతికి లేకపోవడం చేత ఈ సమస్య రిపీట్ కొనసాగుతూనే ఉంది. కొత్త నాయకత్వం రావట్లేదు. సమాజ నిర్మాణం కొరకు, సమాజ స్థాపన కొరకు అసమానతల్ని పారదోలడానికి లేదా కరప్షన్ను అంతమొందించడానికి, ఫుడ్ కరప్షన్ను ఆపడానికి, భ్రూణహత్యల్ని ఆపడానికి వేల కోట్ల రూపాయలు విదేశాల్లో దాచిపెట్టినటువంటి ధనాన్ని తేవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల దగ్గర శక్తి లేదని అనట్లేదు. 67% ఉన్నటువంటి యువకులు ఐక్యంగా ఈ దేశంలో నెలకొని ఉన్నటువంటి ప్రతి సమస్యను తన దేశభక్తితో, సామాజిక బాధ్యతతో తన భుజస్కంధాల మీద వేసినప్పుడు ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది. మిత్రులారా, నాకు ఈడ అవకాశం ఇచ్చినని మాట్లాడట్లేదు. యువకులు అంటే ఎవరిని అంటారు? యువకుల యొక్క బాధ్యత ఏమిటి? ఈరోజు చైనాలో 59-60 ఆ ప్రాంతంలో కరువు ఏర్పడి ఆకలితో 30 మిలియన్ల మంది వస్తారు. జపాన్లో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబుల ప్రయోగంతో మొత్తం దేశాలు పతనమైనాయి. ఈరోజు ప్రపంచంలో ఆర్థిక రంగాల్లో మొదటి స్థానంలో ఉన్నాయి. ఈరోజు ఒక లాక్డౌన్లో భారతదేశం ఒక మనిషికి 1000 రూపాయలు ఇవ్వడానికి సతమతమవుతుంది. జపాను ప్రతి వ్యక్తికి 70,000 రూపాయలు ఇవ్వగలిగింది. అంటే చైనా, జపాన్, అమెరికా లాంటి దేశాలు అభివృద్ధి చెందినాయి. మరి అభివృద్ధి చెందడానికి మన దగ్గర అవకాశాలు లేవా? మీరు నమ్మరు, అమెరికా తర్వాత ఆర్థిక వనరుల్లో, సహజ వనరుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది ప్రపంచంలో. అమెరికా తర్వాత సహజ వనరుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. అందులో బొగ్గు ఉత్పన్నంలో భారతదేశం 4వ స్థానంలో ఉంటుంది. ఐరన్ ఉత్పన్నంలో ప్రపంచంలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. మైకా బాక్సైట్ ఉత్పన్నంలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. క్రోమైట్, నేచురల్ గ్యాస్, డైమండ్, లైమ్స్టోన్, థోరియం లాంటి అనేక రకాల ఖనిజ సంపద భారతదేశం కలిగి ఉంది. సుమారు 400 జాతుల చేపల ఉత్పన్నాలు భారతదేశంలో జరుగుతాయి. గోల్డ్లో 626 టన్నుల గోల్డ్ ఆర్బీఐ దగ్గర నిలువ ఉంది. భారతదేశంలో సహజ వనరులు లేవని కావు. ప్రపంచంలోనే అత్యధిక సాగుయోగ్యమైన భూమి కలిగి ఉన్నటువంటి దేశం మనది. సాగుయోగ్యమైన భూమికి అత్యధికంగా నీరు అందేటటువంటి దేశం మనది. ఆహార ఉత్పన్నాల్లో రికార్డ్ స్థాయిలో ఉత్పన్నాలు చేసేది మనము. కానీ అది దేశ అభివృద్ధి కొరకు ఉపయోగపడక ఈ దేశాన్ని దోచుకొని
పారిపోయే దొంగల కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది. లక్షల కోట్ల రూపాయల ఈ దేశ సంపత్తిని దోచుకొని విదేశాల్లో దాచిపెట్టడం చేత ప్రతిరోజు ఈ దేశం యొక్క రూపాయి విలువ తగ్గుతూ వస్తుంది. ఆర్థికపరమైన సహజ వనరులు ఈ దేశంలో అత్యంతంగా ఉపలబ్ధం ఉన్నప్పటికీ, లభిస్తున్నప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల ఎంప్లాయ్మెంట్లో భారతదేశం ప్రపంచంలోనే చివరి స్థానంలో ఉంది. సాగుయోగ్యమైన భూమిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంటాం. నీరందే భూమిలో మొదటి స్థానంలో ఉంటాం. ప్రపంచ ఉత్పన్నాల్లో రికార్డు స్థాయిలో పంటల్ని మనం ఉత్పన్నం చేస్తాం. బొగ్గు ఉత్పన్నంలో 4వ స్థానంలో మనం ఉంటాం. ఐరన్ ఉత్పన్నంలో 7వ స్థానంలో మనం ఉన్నాం. అల్యూమినియం బాక్సైట్ ఉత్పన్నంలో 6వ స్థానంలో మనం ఉంటాం. ఇటువంటి సహజ వనరులు కలిగి ఉన్నటువంటి ఈ దేశం యొక్క యువకులు పరదేశాల్లో ఉద్యోగాల వేటలో అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఇది దేశానికి అవమానంగా భావించదు. ప్రపంచ దేశాల దగ్గర అప్పు అడగడంలో అవమానంగా భావించదు. ఈ దేశానికి ఏం తెలుసు అంటే, వేల సంవత్సరాల నుండి బ్రాహ్మణీయ వ్యవస్థ బిచ్చమడగడం ఒక అలవాటు చేసింది. శ్రమ చేయని వాడు ఈ దేశాన్ని ఏ విధంగా అయితే దోచుకుంటున్నాడో వాడే ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో అప్పుల పాలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తాన్ని దోచుకొని విదేశాల్లో దాచిపెట్టి ఈ దేశం యొక్క రూపాయి విలువను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాడు. ఆయన మనం దాని మీద స్పందించము. మనం యువకులుగా ఈ దేశంలో ఏం చేస్తామంటే, ఈ దేశ సంపత్తిని సంస్కృతి పేరిట నీటిన పాలు చేస్తాము. మనము ఈ దేశ సంపత్తిని సంస్కృతి పేరిట అగ్నికి ఆహుతిస్తాము. ఇది యువకులుగా మనం ఈ దేశంలో చేస్తున్నటువంటి మన బాధ్యత. గణపతి పండుగ రాగానే యువకులు నెత్తికి మతం పట్టిలు కట్టుకొని చందాలు వసూలు చేసి వేల కోట్ల రూపాయల ఈ దేశ సంపత్తిని నీటి పాలు చేస్తారు. నీటిని కలుషితం చేస్తారు. దాని మీద కనీస ఆలోచన లేదు. సరైన నీరు అందనటువంటి జనాభాలో భారతదేశం 52వ స్థానంలో ఉంది. 52% మందికి సరైన నీరు అందదు ఈ దేశంలో. రాజ్యాంగంలో అనేక రకాల హక్కులు ఉన్నాయి. ఈ పండుగల పేరిట దీపావళి వస్తే చాలు వేల కోట్ల రూపాయలను అగ్నికి ఆహుతి చేస్తుంది ఈ దేశంలో యువత. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు నిజంగా ఒక సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ ఉన్నట్లయితే అదే సమాజంలో చందాలు వసూలు చేసి ప్రాథమిక విద్యలో భారతదేశం ప్రపంచంలోనే బలహీన దేశాల కంటే కూడా దిగజారి ఉంది. కాబట్టి ప్రాథమిక విద్యను అభివృద్ధి పరచడంలో మా వంతు కృషిగా మా గ్రామంలో, మా పాఠశాలలో, మా పిల్లలకు మేము ఫెసిలిటీస్ కల్పిస్తామని చందాలు వసూలు చేసి ఎవరు చేయట్లేదు. అదే చందాలు వసూలు చేసి వేల కోట్ల రూపాయలతో మందిరాలు కట్టి ఆనందం పొందుతున్నాము భజనలు చేసుకుంటా. కానీ అదే గ్రామంలో సరైన బడి లేకపోవడం చేత, అక్కడ ఉపాధ్యాయుడు లేకపోవడం చేత ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకు ప్రాథమిక విద్య కూడా అందుబాటులో లేదు. ఆ ప్రాథమిక విద్యను అందించేటటువంటి బాధ్యత, కర్తవ్యము నాది అని ఈ దేశంలో ఒక యువకుడు కన్నా ఆలోచన వచ్చి ఉంటే ఈ దేశంలో ప్రాథమిక విద్య ఇంత దిగజారిన స్థాయిలో ఉండేది కాదు. ఈ దేశం దగ్గర సహజ వనరులు అత్యధికంగా ఉన్నాయి. ఈ దేశం దగ్గర సాగుయోగ్యమైన భూమి ఉంది. సాగుయోగ్యమైన భూమికి నీరు అందుతుంది. అయినప్పటికీ ఈ దేశం ప్రపంచ దేశాల దగ్గర, ఎటువంటి సహజ వనరులు లేనటువంటి దేశాల దగ్గర, ఎటువంటి పంటలు పండనటువంటి ఎడారి దేశాల్లో నా దేశ యువకులు అక్కడెళ్ళి కార్మికులుగా పనిచేస్తుంటే ఈ దేశం సిగ్గుపడట్లేదు. ఈ దేశానికి అవసరమే లేదు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కొద్ది మంది ఈ దేశంలో ఉన్నటువంటి పూర్తి అన్ని సిస్టంలు తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ దోచుకొని వేల కోట్ల రూపాయల డబ్బుల్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క 1% జనాభా దగ్గర 60% ఈ దేశ సంపాదన ఉంది అంటే అడిగేవాడు లేకనే కదా. 9 మంది ధనికుల యొక్క సంపాదన ఈ దేశంలో ఉన్నటువంటి 50%
భారతీయుల సంపాదనతో సమానము అంటే ఈ దేశంలో ప్రశ్నించేవాడే లేక కదా. ఆర్టికల్ 21లో ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి సరైన విద్య, సరైన ఉద్యోగం, సరైన ఉపాధి కల్పించేటటువంటి బాధ్యత భారత ప్రభుత్వాందని జీవించే హక్కులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ హక్కునిచ్చినట్లయితే సరైన విద్య లేదు, సరైన వైద్యం లేదు, సరైన ఉపాధి లేనటువంటి దేశం మనది. ఆర్టికల్ 47లో ప్రజల ఆరోగ్యానికి హానిని కలిగించే ఎటువంటి మత్తు పానీయాలను భారత ప్రభుత్వం అమ్మకూడదు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి డైరెక్ట్ చేస్తే ఈరోజు భారత ప్రభుత్వము మత్తు పానీయాలు అమ్మి తన బడ్జెట్ను చూయిస్తుంది. సిగ్గుపడట్లేదు దీంట్లో మనం. తెలంగాణ బడ్జెట్ ఈ లాక్డౌన్లో మత్తు పానీయాల విక్రయం లేకపోవడం చేత తెలంగాణలో బడ్జెట్ ఆగిపోయిందని సగర్వంగా చెప్తున్నాము. కానీ ఈ దేశ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఎటువంటి మత్తు పానీయాలను అమ్మకూడదు ఈ దేశ ప్రభుత్వం అని ఈ దేశ ప్రభుత్వానికి భారత రాజ్యాంగము డైరెక్ట్ చేస్తున్నప్పటికీ భారత రాజ్యాంగానికి ఉల్లంఘించి ఈ ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసేటటువంటి మత్తు పానీయాలను వాళ్ళకు అవైలబుల్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. అయినా ప్రశ్నించేవాడు లేడు ఈ దేశంలో. బాల కార్మికులు ఉండడము చట్టరీత్యా నేరము అనే ఆర్టికల్ 24లో చెప్పడం జరుగుతాయి. ప్రపంచంలోనే ఎక్కడ లేని 7 కోట్ల మంది బాల కార్మికులు భారతదేశంలో మగ్గుతున్నారు. వాటి గురించి మాట్లాడేవాడేవాడు లేడు ఇక ఈ దేశంలో. ప్రతిరోజు కులం మతం పేరిట గొడవలు చేసుకొని సస్తున్నాము. కానీ ఈ దేశం అభివృద్ధి చెందడానికి నా వంతు బాధ్యత, నా వంతు కృషి, ఈ సమాజ నిర్మాణం కొరకు, ఈ సమాజ స్థాపన కొరకు నా బాధ్యత అని ఎవడు బాధ్యతను తన భుజస్కంధాల మీద తీసుకోవడం లేదు. 7 కోట్ల మంది బాల కార్మికులను కలిగి ఉన్నాం. పిల్లలకు రావాల్సినటువంటి కనీస ప్రాథమిక హక్కులు ఈ దేశం అందించడంలో విఫలమైందంటే ఈ దేశంలో యువకులు బ్రతికిలేరు కాబట్టే అలా జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో గర్భిణీలు పౌష్టిక ఆహారం దొరకక, వైద్యం అందక ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో మన దగ్గర మరణిస్తున్నారు. దాని గురించి పట్టించుకునేవాడు లేడు. ప్రాథమిక ఆరోగ్యం అందదు. దాని మీద మనం మాట్లాడము. తెల్లారా లేస్తే ఇగో ఫలానా మతస్థుడు వలన ఫలానా జరిగింది, ఫలానా కులస్థుడు వలన ఫలానా జరిగింది. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి చనిపోయిన డెడ్ యువకుల యొక్క లక్షణం. కాబట్టి ఈ దేశం ఈ విధంగా తగలబడింది. రికార్డ్ స్థాయిలో ప్రపంచంలోనే రికార్డ్ స్థాయిలో ఉత్పన్నాలు కలిగి ఉన్న దేశంలో ఆహార లేమితో ఈ దేశ పౌరులు మరణిస్తున్నారంటే బాధ్యత ప్రభుత్వాలదా, యువకులది? 50% ఈ దేశంలో ఆహారలేమితో జనం మరణిస్తున్నారంటే దానికి బాధ్యులు యువకులు, ప్రభుత్వాలు కాదు. రాజ్యాంగంలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి. ఆ హక్కులకు విరుద్ధంగా, రాజ్యానికి విరుద్ధంగా ఈ దేశ ప్రభుత్వాలు, వస్తున్నటువంటి పాలక కులాల వాళ్ళు రాజ్యానికి విరుద్ధంగా పాలన చేస్తూ ఉంటే ఈ దేశంలో యువతకు పట్టదు. అన్నం పెట్టే రైతులు ప్రపంచంలో రికార్డ్ స్థాయిలో మన దగ్గర ఆత్మహత్యలు చేసుకుంటారు. రోజు 3 పూటలు తింటున్నాం మనం. తినంది ఒక మనిషి బ్రతకడు. మనకు వస్తున్నటువంటి ఆహారము, ఆ ఆహారాన్ని పండిస్తున్నటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి దౌర్భాగ్యమైన దేశం అనేది. అయినా మనం స్పందించాం ఈ దేశంలో. ఈ స్పందించకపోవడానికి కారణము మనలో ఉన్నటువంటి కులగజ్జి, మతగజ్జి, మత ఉన్మాదము. ఈ కారణం చేత మనకు ఈ దేశభక్తి లేదు. ఈ దేశభక్తి లేకపోవడం చేత మనం సామాజిక బాధ్యతను కలిగి లేము. ఈ సామాజిక బాధ్యత లేకపోవడం చేత ఈరోజు స్వాతంత్రానంతరం ఈ 70 సంవత్సరాల కాలంలో ఈ దేశం ఇంత పతన స్థాయికి దిగజారింది. మిత్రులారా, ఇది ఆవేశం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ దేశ అభివృద్ధిలో భాగం కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి అన్యాయాలను, అత్యాచారాలను, మహిళలపై జరిగే దాడులను, భ్రూణ హత్యలను, కరప్షన్ను, ఫుడ్ కరప్షన్ను, వీటన్నిటికీ విరుద్ధంగా పోరాటం చేసి భారత పౌరులకు భారత రాజ్యాంగంలో కల్పించబడినటువంటి
కనీస ప్రాథమిక హక్కులను అందించేటటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద మనం ఎప్పటి వరకు అయితే తీసుకోము అప్పటి వరకు కేసీఆర్ తర్వాత కేటీఆర్ వస్తారు, కేటీఆర్ తర్వాత ఆల్రెడీ ఆయన కొడుకు యాక్టివ్గా ఉన్నాడు, ఆయన రెడీగా వస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340లో ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాల వెనుకబడినటువంటి తరగతుల జనాభా ప్రతిపాదిక ప్రకారం వాళ్ళకి సామాజిక ఆర్థిక రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని 1949లో రాజ్యాంగంలో రాసి ఈ దేశానికి రాజ్యాంగం సబ్మిట్ చేస్తే ఈ 70 సంవత్సరాల కాలంలో వెనుకబడినటువంటి ఈ తరగతులకు అంటే బీసీలకు ఈ రోజు వరకు సామాజిక రిజర్వేషన్ రాలేదు, ఆర్థిక రిజర్వేషన్ లభించట్లేదు, రాజకీయ రిజర్వేషన్లు లభించట్లేదు. రాజకీయ రిజర్వేషన్లు కాదు, ఈ దేశంలో ఈ రోజు వరకు 18 రాష్ట్రాల్లో బీసీల కనీసం రిప్రజెంటేషన్ లేదు. ఈవెన్ దో ఆర్టికల్ 340లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డైరెక్ట్లీ ఈ దేశానికి డైరెక్ట్ చేస్తున్నారు. వెనుకబడినటువంటి తరగతుల యొక్క జనాభా ప్రతిపాదిక ప్రకారము వాళ్లకు సామాజిక ఆర్థిక రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిషన్ నియమించాలని రాజ్యాంగం డైరెక్షన్ ఇచ్చినప్పటికీ ఈ రోజు కూడా ఈ దేశంలో బీసీలకు ఎందుకు హక్కు రావట్లేదు? రాజ్యాంగపరమైన హక్కుల కొరకు పోరాటం చేయము. ఒక మతం మీద ద్వేషం కక్కడానికి, ఒక కులం మీద ద్వేషం కక్కడానికి మనం పనిచేస్తున్నాం ఈ దేశంలో. రాజ్యాంగపరమైన హక్కులు మనకు అవసరం లేదు. మన పిల్లలు బాల కార్మికులుగా మారిన అవసరం లేదు. పౌష్టికాహారంతో ప్రతి సంవత్సరానికి 21 లక్షల మంది చనిపోతూ ఉంటే మనకు పట్టదు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మనకు సంబంధం లేదు. భ్రూణ హత్యలు జరిగిన మనకు సంబంధం లేదు. ఆహార కల్తీ మూలంగా ఆహారం తినడం చేత అనేక మంది రోగాల పాలవుతున్నారు. అది మనకు అవసరం లేదు. భారతదేశం రోగాల పుట్టగా మారుతుంది. అది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది కులము, మతము, పంచాయతీ, దీక్షలు. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో యువత బతుకుతే ఈ దేశంలో యువత అనేది బ్రతికి ఉన్నదని ఎలా అంటాము? మిత్రులారా, ఆలోచించాలి. ఇది ఆవేశం కాదు, ఇది ఖచ్చితంగా నెహ్రూ గారు 1947లోనే ఈ దేశ పౌరులకు ఇచ్చినటువంటి గురుతర బాధ్యతల్లో పేదరికాన్ని అంతమొందిస్తాను, అజ్ఞానాన్ని అంతమొందిస్తాను, అసమానతను అంతమొందిస్తాను, అనారోగ్యాన్ని అంతమొందిస్తాము అని భారత ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మనం భారత పౌరులం, ఇది బాధ్యత మన మీద ఉంది అంటున్నారు. మిత్రులారా, మరో విషయం ఆలోచించాలి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అడుగడుగున అడ్డుకున్నారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య కులాలు ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ కులాల మీద పెత్తనం చేయగలుగుతున్నాయి. 9 డిసెంబర్ 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని జాతీయకరణం చేయాలి అంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలను జాతీయకరణం చేయాలని అంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి జాతీయ బీమాను కల్పించాలని అంటారు. భూమిని జాతీయం చేయాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు ఒప్పుకోలేదు. పరిశ్రమలను జాతీయకరణం చేయాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఒప్పుకోలేదు. ఒకవేళ ఈ దేశంలో భూమి జాతీయం అయితే, ఈ భూమి నేషనలైజ్ అయితే ప్రతి ఒక్కడికి ఈ దేశంలో ఒక అవకాశం ఉండేది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి భూమి ప్రతి ఒక్కరికి చెందింది. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వనరులను అనుభవించే హక్కు ఉంది. కేవలం ఆ 9 మంది కుబేరులు 50% ఈ దేశ ప్రజల సంపత్తిని కలిగి ఉన్నారు. 1% ఎవరు వాళ్ళు? బ్రాహ్మణ బనియా దగ్గర ఈ దేశంలో ఉన్నటువంటి 60% ఆర్థిక సంపద ఉంది. దాని మీద మనం మాట్లాడట్లేదు. అది మన బాధ్యత రాహిత్యమే అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం బాధ్యతతో ఉండి ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఈ రోజైనా కనీసం ఈ టెక్నాలజీ యుగంలోనైనా కులాన్ని, మతాన్ని పక్కన పెట్టేసి దేశం, సమాజం నిర్మాణం కొరకు, దేశం అంటే ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ బాధ్యతను యువకులు భుజస్కంధాల మీద మోసి ఈ దేశంలో ప్రగతి పథంలో నిలపాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందరికి రావడం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 9th డిసెంబర్ 1946న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భూమి జాతీయకరణ, పరిశ్రమలు జాతీయకరణ, పుట్టిన ప్రతి వ్యక్తికి బీమా కలగజేయాలని చెప్పిన దానికి ఈ దేశంలో ఉన్నటువంటి పాలక పెత్తందారి భూస్వామ్య పారిశ్రామికవేత్తలు అంగీకరించలేదు. అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించడం జరిగింది. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వస్తే కేవలం ఈ దేశంలో మాదిగలు చేయాలా? ఈ దేశంలో బ్రతుకుతలేరా? ఈ దేశంలో ప్రాథమిక హక్కులు పొందుతలేరా? ప్రాథమిక హక్కులు మరి బాబాసాహెబ్ కల్పించినే కదా. ఈ దేశంలో బీసీలు ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ పొందట్లేదా? అంటే మనం కుల కోణంలోనే నాయకులను బంధించాము. కుల కోణంలో నాయకులను బంధించడానికి కారణం ఏమిటంటే మనం మత బానిసత్వంలో ఉన్నాం, కులగజ్జితో ఉన్నాం. కాబట్టి ఒక నేషనల్ నాయకుడిని కులానికి పరిమితం చేసి ఆ నాయకుడి యొక్క సిద్ధాంతాలను తెలుసుకోలేక, ఆ నాయకుడు రాసినటువంటి రాజ్యాంగం యొక్క హక్కులను తెలుసుకోలేక ఈ దేశంలో ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులు దిగజారినం. కాబట్టి మిత్రులు, ప్రతి ఒక్కరూ ఆలోచించి, మీరు ఈ దేశ యువకులుగా మీ భుజస్కంధాల మీద ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేశ ప్రజల యొక్క బాధ్యతను తన భుజస్కంధాల మీద తీసుకొని కాపాడతారని ఆశిస్తున్నాను. నన్ను విన్న మీ అందరికీ థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. ప్రశ్నలు ఇప్పుడు చూస్తాను. ఒక్క 5 minutes. మనం ఎంత మతమౌఢ్యంలో జీవిస్తున్నామంటే ఈ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద కూడా స్పందించడానికి మనకు ఆ మతమౌఢ్యం అడ్డం వస్తుందంటే దానికంటే హీనమైన బ్రతుకులు ఈ ప్రపంచంలో ఏముండవు. మిత్రులారా, నేను ఆవేశంతో మాట్లాడలేదు. 1991 తర్వాత ఆర్థిక సరళీకరణలో, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్లో భాగమైనటువంటి మన దేశము ప్రపంచ దేశాల్లో అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది. మనల్ని చూసి ఆర్థిక వనరులు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం ప్రపంచ దేశాల దగ్గర ఉపాధి కొరకు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రపంచ దేశాల దగ్గర మన యువకులు ఉపాధి కొరకు పోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలకు ఉపాధిని కల్పించేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి దేశం అనేది. అంతటి ఆర్థిక వనరులు మన దగ్గర ఉన్నాయి, సహజ వనరులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ సహజ వనరులు సక్రమంగా ఉపయోగించినట్లయితే ఈ దేశం బాగుపడుతుంది. సక్రమంగా వినియోగించకపోవడానికి ఆటంకంగా వస్తున్నటువంటి మతం, కులం అనే అంశాన్ని పక్కన పెట్టి దేశభక్తితో ఈ దేశంలో ఉన్నటువంటి యువత బాధ్యతను తీసుకున్నట్లయితేనే అది సాధ్యమవుతుంది. లేదంటే సంవత్సరాల తరబడి మనం ఒకరి నాయకత్వం, తర్వాత వాడి కొడుకు నాయకత్వం, తర్వాత వాడి కొడుకు నాయకత్వం, వాడు పాలితులుగానే ఉంటాడు, మనం పాలకులుగానే ఉంటాడు. మనం పాలితులుగానే ఈ దేశంలో మన పిల్లలు, నేను పాలితుడుగా ఉన్నా నా పిల్లడు పాలితుడిగానే ఉంటాడు. అంటే పాలకులుగా ఈ దేశంలో మారము. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించబడ్డాయి. కాబట్టి రాజ్యాంగంలో కల్పించబడినటువంటి ప్రతి హక్కు ప్రతి పౌరుడికి చేకూరాలంటే ఖచ్చితంగా అది ప్రభుత్వాలతో సాధ్యం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి యువకులతో సాధ్యం. అది యువకులు వాళ్ళు మంచి స్పృహతో, సామాజిక స్పృహతో పనిచేసినట్లయితేనే సాధ్యము. అది ఆలోచిస్తారని సెలవు తీసుకుంటాను. జై భారత్.